వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటూ ఈరోజు నేను మీకు చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి గాను ముందుగా 4 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు తీసుకున్నాను. అలానే 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు మిశ్రమాన్ని బాగా కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ సగ్గుబియ్యాన్ని మాత్రం మనం అన్నంలో వేసి 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెసరపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన బౌల్ తోటి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు అదే బియ్యంలో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలబెడుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందాం అన్నాన్ని. అలానే ఇంకొక గిన్నెలో నేను 200 గ్రాముల పంచదార, 100 గ్రాముల బెల్లం తీసుకొని బాగా ఉడకబెట్టుకుంటున్నాను. మనం దీన్ని ఒక 10 నిమిషాలు కరెక్ట్గా పాకాన్ని ఉడకనిస్తే చాలు ఫ్రెండ్స్. ఇంకొక బాణీలో నేను 3 స్పూన్ల నెయ్యి, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలానే జీడిపప్పు పలుకులు వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొకసారి మన పాకం ఎలా ఉందో చూసుకొని బాగా కలబెట్టుకుందాము 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం వేయిస్తున్న డ్రై ఫ్రూట్స్లో కొంచెం కిస్మిస్ వేసుకొని వాటిని బాగా దగ్గరికి వచ్చేలాగా వేయించుకుందాము. వాటిని పక్కన పెడదాం. మనం చూసారా, అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ చక్కెర పొంగల్కి బియ్యాన్ని నానబెట్టకూడదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా వండుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన అన్నంలో మనం ఉడకబెట్టిన పంచదార పాకాన్ని జల్లెడ పట్టుకోవాలి. ఏమైనా నలుసులు ఉంటే పోతాయి. ఇందాక మనం 5 నిమిషాలు నానబెట్టుకుంటే చాలా అన్నాం కదా సగ్గుబియ్యం, దానిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇలా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాక అన్నం మొత్తాన్ని ఇలా పట్టేలాగా బాగా కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు అన్నాన్ని మూత పెట్టి పెడదాము. ఇప్పుడు ఒకసారి 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ మంచిగా దగ్గరికి కలుపుకుందాం. ఈ దగ్గర పడ్డ అన్నంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకొని ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ కొలతల ప్రకారం కనుక మీరు తీసుకుంటే స్వీట్ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు ఫ్రెండ్స్. చాలా చక్కగా మంచిగా సరిపోతుంది. అలానే బియ్యం కూడా పలుకులు పలుకులుగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇలాచి అంటే యాలకుల పొడి, అలానే కొద్దిగా పచ్చికర్పూరం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డబ్బా బియ్యానికి నేను 3/4 గ్లాస్ వాటరే పోసాను. ఎందుకంటే చక్కెర పొంగల్కి పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. అలానే నెయ్యి 3 స్పూన్లు మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నెయ్యి అంత యాడ్ చేస్తే అంత టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చక్కెర పొంగలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మన చక్కెర పొంగల్ రెడీ. మీకు కనుక ఈ వంటకం నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.